I think I have already given the introduction. Sir has read more than 30,000 books and he has trained 1 lakh plus government officials, IAS, IAS, IFS, including all other officers. And sir has also taught in astrology institutes, some of the astrology institutes. Sir also got the honorary doctorate from Yoga Sanskritam University. And we are really blessed to hear his speech today. Thank you, sir. డాక్టర్ వాణి వినోద్ గారికి, ఆంజనేయులు గారికి, గోపాలకృష్ణ గారికి, మిగిలిన పెద్దలకు, వేదిక ఉన్న మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు టాపిక్ గ్రహకారకత్వం. ఎక్కడైనా కూడా భావకారకత్వం, గ్రహకారకత్వం, రాశికారకత్వం మూడు కలిపినప్పుడే మనం జ్యోతిషం ప్రిడిక్షన్ ఇవ్వగలం. విడివిడిగా అనిపించినా కూడా మూడు కలిపినప్పుడు సమన్వయం చేస్తే సరైనటువంటి ప్రిడిక్షన్ వస్తుంది. అయితే బ్యాక్ అండి, ఇదే ఫస్ట్ అయినా ఓకే డన్. ఓకే, అయితే మన జ్యోతిషం అనేక పద్ధతులు ఉన్నాయి. లాస్ట్లో పెట్టిన స్లైడ్ జన్మజాతకం బట్టి జ్యోతిషం చెప్పేది. థ్యాంక్ యూ. నా లాస్ట్ పెట్టమని నేచురల్ చార్ట్ జన్మజాతకాన్ని బట్టి చెప్పడము, కృష్ణ జాతకం పౌర్ణమిని బట్టి చెప్పడం, పాలక గ్రహాలు రూలింగ్ ప్లానెట్స్ పెట్టి విదిన్ 5 minutes ప్రెడిక్షన్ చేయడం ఉన్నారు. షార్ట్ ప్రెడిక్షన్ టెక్నిక్స్ గుల్బర్గా థియరీ లాంటి చాలా చిన్న చిన్న ఉన్నాయి. విదిన్ 5 minutes యూ కెన్ అరైవ్ ఎట్ కంక్లూజన్ వితౌట్ బాదరేషన్. వీటిలో వాడిగా నామజ్యోతిష్యం, ఎవరైనా పేరు చెప్తే ఆ గ్రహాలను డీకోడ్ చేసుకుని చెప్పడము, ముఖ జ్యోతిష్యం ఫేస్ను చూసి కొన్ని గ్రహాలను తీసుకొని చెప్పడము, నిమిత్త సిద్ధాంతం నేను సుమారు 200 పైగా నిమిత్త సిద్ధాంతాన్ని వాడి మ్యాటర్ ఆఫ్ 3 seconds 10 seconds చెప్పాం. అంటే 3 seconds 10 seconds చెప్తుంటే బుర్రవాడట్లేదని అర్థం. అనుభవం చాలు. మీరు కూడా రాబోయే కాలంలో ఇంతకాలం కష్టపడకండి, కష్టపడ్డారు మంచిదే. సులువుగా టెక్నిక్స్ నేర్చుకుంటే మీకు హ్యాపీ. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, జ్యోతిషం ఆ నక్షత్రాలలో వాళ్ళకి తెలియదు, బ్రహ్మాండ ప్రెడిక్షన్స్ చెప్తారు. మీరేమీ చింతపడద్దు. ఎవరికైనా జ్యోతిషం దగ్గర రాకపోయినా, ప్రశ్న రాకపోయినా, ఎవరు 42 రోజులు ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తారో, కాంతిని అడుగుతారో, కాంతే శక్తి, కాంతే పదార్థం, అన్ని డౌన్లోడ్ అయిపోతాయి, డిసెండ్ అవుతాయి మైండ్లోకి. దీనికి వాళ్ళే ఎలక్ట్రానిక్ వైఫై, దీనికి వాళ్ళే క్వాంటమ్ వైఫై. అది సత్యం. తర్వాత ఈ నిమిషితాన్ని కూడా 2-3 సలహా చెప్తాను మీకు. ఒక 1 second 2 seconds ఎలా చెప్పాలో చెప్తాను మీకు కూడా. దివ్యస్ఫురణం అంటే ఇంట్యూషన్, అంతఃస్ఫురణం అంటే ఇన్నర్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఇంట్యూషన్. తర్వాత దూరశ్రవణం, కొంతమంది వినపడతాయి మొత్తం అంతా. అయితే నెగిటివ్ మంత్రాలు కాదు, కర్ణపిశాచ మంత్రము, అలా కాకుండా కాలజ్ఞాన మంత్రాలు ఉన్నాయి, ఉచ్చిష్ట మహాగణపతి మంత్రాలు ఉన్నాయి. వాళ్ళ కలిగి ఆడియన్స్ వినపడుతుంది చెప్తారు అంతే. ఏ జ్యోతిష్కుడు ఎవరు వచ్చారో, వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఏ ఉద్యోగం చేస్తారో మొత్తం వినపడుతుంది వాళ్ళకి. అది పాజిటివ్ ఎనర్జీ. తర్వాత క్లియర్ వాయిన్స్, కొంతమందికి పిక్చర్స్ స్పష్టంగా కనపడతాయి. మీ పేరు చెప్పగానే మీ ఇల్లు ఎక్కడ ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. పెళ్లి కోసం పెడితే రాబోయే హస్బెండ్ అది ఇన్ఫోసిస్ శ్రీకాంత్ పలానా పనిచేస్తాను చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను చూశాను, స్వయంగా వాళ్ళని చూశాను. అలాగే నేను వైద్యశ్వరం వాళ్ళు నాడు చూసానికి వెళ్ళినప్పుడు 89లో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫ్ చిత్తూరు వెళ్ళినప్పుడు మన అనర్గళంగా చదివారు. చాలా జరిగాయి నాకు 90%. వాళ్ళు చెప్పినంత అందరికీ జరగవు, 10 మంది ఒకరిద్దరికి కరెక్ట్ అవుతాయి. నాకు అలాగే వాళ్ళు కూడా సీక్రెట్ ఎలా చెప్తున్నారంటే, మేము చెప్పమన్నారు, 1 కోటి రూపాయలు ఇచ్చినా చెప్పమన్నారు. నేను 93లోనే కోటిస్తాను, అప్పుడే కోటి కొట్టిస్తున్నాను. డబ్బులు లేవురా అంటే, మా అమ్మవారు చెప్పొద్దని సార్ కోపం వస్తున్నాడు. నేను అమ్మవారితో రోజు మాట్లాడతాను, నాకు నమ్మకం ఉంది. మనం మాట్లాడతాం కానీ ఆవిడ ఉంటుందో మనకు తెలియదు కదా. మాట్లాడుతాను రా అంటే వాడు లోపలికి వెళ్ళి మా అమ్మగారు పర్మిషన్ ఇచ్చేద్దామని వచ్చేసాడు. చెప్పాను నా సీక్రెట్. ఏం లేదు, రకరకాల 100 సీక్రెట్ ఉన్నాయి. వాళ్ళు ఒక సీక్రెట్ చెప్పారు. 20 ఏళ్ళ లోపల మగ ఆడ కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. లోపలికి ఆవిడ చెప్తాను, ఇప్పుడు బస్ స్టాండ్లో 2 దిగుతారు, వాళ్ళు గ్రీన్ శారీ, వీడు రెడ్ షర్ట్, పిల్లాడితో వస్తారు, వీళ్ళు పలానా తోట వెళ్ళి వాళ్ళు 1 o'clock అక్కడికి వస్తారు. వాళ్ళ లైఫ్ మొత్తం స్టోరీ చెప్పేస్తాను. ఇక్కడ యూనివర్స్లో మేడన్నా కొన్ని కోట్ల ఇంటెలిజెన్స్ ఉంది. చాలా తెలివైన వాళ్ళు. ఎన్ని కోట్ల రెట్లు తెలివి మీ గుర్రం తయారు చేసిన అమ్మగర్భంలో ఉన్నప్పుడు మీకు ఏం తెలియదు. మీకు తెలియకుండా మీ కళ్ళు, మీ బ్రెయిన్ మొత్తం తయారైపోయి. సో ట్రస్ట్ మీ ది హోల్ యూనివర్స్ ఈజ్ అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్. ఏ పార్ట్ ఆఫ్ ఇట్ యూజ్ కాల్డ్ ఇంటలెక్ట్.
ఇంటెలిజెన్స్ ఇస్ ఎ ఫ్రీ రాడికల్, ఇస్ అవైలబుల్ ఫ్రీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఫ్రెండ్స్, దివ్యస్ఫురణం ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. సంవత్సరాలు కష్టపడట్లేదు. 42 రోజులు చేయండి, సిద్ధి వస్తుంది. 1 year చేయండి, సూపర్ సిద్ధి వస్తుంది. అంటే తర్వాత దివ్య దర్శనం, క్లైర్వాయిన్స్ వస్తాయి, సిద్ధులు వస్తాయి. అణిమ, గరిమ, మహిమ, ఐసిత్వ, వసిత్వ, ప్రాకం అనేక 100 సిద్ధులు వస్తాయి. మనకు తెలిసి బీపీ శివానందమూర్తి గారు ఉన్నారు, ఆయనకి 12వ ఏట 32 సిద్ధులు వచ్చాయి. ఇలా చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బతికారు. మల్టిపుల్ బాడీ ఇన్సిస్టెన్స్ మేడం లవర్స్గా ఉండేది. ఇలా చెప్తే మ్యారేజ్ చాలా అఖండులు మన దగ్గరే ఉన్నారు. ఆయన మహావతార బాబా, మరి త్రిలింగ స్వామి 200 ఏళ్ల క్రితం ఆయన జన్మించి మళ్ళీ రీబర్త్లో ఇక్కడ పుట్టారు. సో మీరు యూట్యూబ్ చూడండి, 5,000 వీడియోలు ఉన్నాయి. మీ యొక్క 15 చూడండి, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది యూనివర్స్ అండ్ క్రియేషన్. నో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్ వెళ్తాము. వెరీ ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ జోడియక్ ఇది కాస్మిక్ హోల్. అది విశ్వంలో మన భజక్రంలో లేని వస్తువు లేదు. విశ్వమే భజక్రం. హోల్ యూనివర్స్, హోల్ కాస్మాస్, ఆల్ ప్లానెట్స్, ఆల్ స్టార్స్, ఆల్ ఎంటిటీస్, ఆల్ బీయింగ్, ప్రతి దగ్గరే ఉంది. ఆ లైట్ కొంచెం డైరెక్షన్ మారిస్తే బాగుంటుంది. కాబట్టి మనం తీసేస్తే మొత్తం లైట్ ఏ ఉద్యోగం వస్తుందని ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే అది ఆపోజిట్. ఏం చెప్పాలి? అసలు ఏ రాశి ఏ ఉద్యోగం వస్తుందో తెలిస్తే ఫలానా ఉద్యోగం వస్తుందని చెప్తాం. చెప్తే అప్పస్ కాకపోతే ఫస్ట్ తెలియాలి కదా మనకి ఎప్పుడు వచ్చినా. బట్ ఫస్ట్ మేషం సెంట్రల్ గవర్నమెంట్, మెటలర్జీ, ఆటమ్ బాంబ్స్. వృషభం అగ్రికల్చర్. అదే మిథునం తీసుకున్నట్టే టెలికాం డిపార్ట్మెంట్, ఐటీ టెక్నాలజీ, ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. మరి దాంట్లోనే కొత్తనే మనం ఊహాపోహ విచక్షణ జ్ఞానం చేసుకుంటే డిటిపి. మీరు చెప్పిన దాంట్లో 90% కరెక్ట్, ఎక్కడైనా 10% వేరే ఉంటే యూ కెన్ యాడ్ ఆన్ టు దట్ ఆర్ యూ కెన్ కరెక్ట్ మ్యాట్ చేయండి. మరి ఈమెయిల్ విధునం. మరి అలాగే కర్కాటకం తీసుకోండి. అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్, ఫిజికల్చర్, ఏపికల్చర్, డైరీ, పౌల్ట్రీ, ట్రాన్స్పోర్ట్, క్యానింగ్ ఇండస్ట్రీ, హోటలింగ్ ఇండస్ట్రీ, చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. అలాగే పీడబ్ల్యూడీ వర్క్స్, సివిల్ వర్క్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా కర్కాటకంలో వస్తారు. మరి అలాగే సింహం తీసుకోండి. సింహం అంటే సన్, కింగ్, రాయల్ ప్లానెట్స్, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్. కొంత గురుడు యొక్క దృష్టి ఉంటాయి. బట్ బేసిక్గా లియో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ సెక్టర్స్, డాక్టర్స్, ఫార్మా ఇండస్ట్రీస్. డాక్టర్ సింహంలో చదువుకున్న అడుగు ముందరకేస్తే కనిలో ప్రాక్టీస్ చేస్తారు. సింపుల్ లాజిక్. 6 is రోగస్థానం. వీడు చదువుకుని ముందరకెళ్ళాడు కాబట్టి 5 విద్య తెలుసు కాబట్టి 6 నెగేషన్ కాబట్టి ఈ బికమ్స్ ఏ డాక్టర్. డాక్టర్ కాబోచిన మేనంలోనే నర్సెస్ ఉంటారు. మనకు క్యూర్ కావాలంటే సింహం ఆపరేట్ చేయాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే 6 ఆపరేట్ అవుతుంది. సో మరి డాక్టర్లు ఏ వృత్తి 100 ఉన్నాయి. సన్ అండ్ మార్స్, సర్జన్, సన్ మార్స్ అండ్ సాటర్న్, ఆర్థ్రో, సన్ మెర్క్యూరీ అండ్ కేతు, గైనిక్, సన్ మూన్ కేతు, పిడియాట్రిక్స్, అలా 100 కాంబినేషన్స్ ఉంటాయి. పక్కన పడండి. మరి తులకు వచ్చేప్పటికల్లా కాలేజెస్, లెక్చరర్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్, సినిమా ఇండస్ట్రీ, స్టార్డమ్, ఫ్యాషన్ టెక్నాలజీ. మరి వృష్టిగానికి రండి. మైనింగ్, సివరేజీ, సిఐడి డిపార్ట్మెంట్, స్పెషల్ పోలీస్ బెటాలియన్, డాక్ యార్డ్. When the Guru is in the Vrishika, I went to dock yard because my uncle is a porter chairman, is a senior secretary, IAS, he took me to porter. I went to the dock. When Jupiter is in the Scorpio. సో ఎప్పుడు గురుడు ఏ విజిట్ చేస్తే ఆ ఉద్యోగాలు, ఆ వాతావరణాలు, ఆ అకేషన్స్ అందరికీ వస్తాయి. మరి వృశ్చికం అంటే తీసేయకండి, చాలా నెగిటివ్ ఉన్నాయి కదా అని. ధ్యానం చేసిన వాళ్ళు, గణపతి, కుండలిని శక్తి, అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. ప్రతి భావానికి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇదేదో బ్యాడ్ అనే ఏ భావాన్ని బ్యాడ్ అనుకోకండి. అలాగే మేనంలో పడితే గొప్పవాడు, మేషంలో తక్కువ అనుకోండి. ది ఎంటైర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇస్ నెవర్ సైక్లికల్, ఇట్ ఈస్ స్పైరల్. మీనంలో ఉన్నవాడు అధపాతాళంలో ఉండొచ్చు, మేషంలో ఉన్నవాడు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. అంటే ఆర్డర్ ప్రకారం వీడు ఫస్ట్ హౌసా తోసనుకోండి. ప్రోగ్రెషన్ ఎలా ఉంది? జూడిక్ సైకిల్ ఈజ్ నెవర్ సైక్లికల్, ఇట్ ఈస్ ఆల్వేస్ స్పైరల్. మరి ధనస్సు తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు. ఎలా తెలుసు? శని అడుగు పెట్టగానే సుప్రీంకోర్టులో స్టింగ్ ఆపరేషన్ అయింది. చాలామంది స్టింగ్ ఆపరేషన్ చేశారు సుప్రీంకోర్టులో.
సో మీరు గోచారంలో ఆ శని ఎంటర్ అవగానే ఏ ప్రభావితం అవుతాయంటే మీకు మొత్తం కాలతత్వాలు వస్తాయి. ఏం జరుగుతుంది? ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, ఆ లగ్నం చూడండి. టీవీలో ఒక ఇన్సిడెంట్ వచ్చింది, ఆటం బాంబు ఎక్కడో పేల్చారు, అక్కడ మ్యాష్ రాసి వస్తుంది, దాంట్లో యురేనస్ ఉన్నాడు, యురేనస్ ఆటం బాంబు, మ్యాష్ ఎక్స్ప్లోషన్, మ్యాష్ బిగ్ బ్యాంగ్ అయిపోయిందా? ఈవెన్ ఫ్రమ్ టీవీ యూ కెన్ లెర్న్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్, నోబడీ నీడ్ టు టెల్ యూ. మరి పిలిగ్రిమేజ్, ఎస్పెషల్లీ ఇండియా టెంపుల్ పిలిగ్రిమేజ్, మఠాధిపతులు, చారిటబుల్ ట్రస్ట్, గురుకుల విద్య, ఇవన్నీ కూడా ధనుసులో వస్తాయి. మరి మకరం తీసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, R&B, ఘాట్ రోడ్స్, ఇండస్ట్రీస్. కొన్ని మండలికి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఉన్నారు, ఏం చేశారు? ఫస్ట్ అండ్ ప్రైమరీ గంగా ప్రక్షాళన స్కీము. గంగా నదికి వచ్చింది, రివర్స్ అంటే కర్కాటకము, కోపియస్ వాటర్, మూడు సుక్షేత్రము, గురుడు జీవనది. గంగా నదికి ఆపోజిట్ అంటే మార్స్, మార్స్ అంటే హిల్స్. ఇండియాలో హైయెస్ట్ హిల్ రేంజ్ హిమాలయాస్, కాబట్టి గంగా నది పోతోంది. నేను గురుడు ధనస్సులో ఉండగా వెళ్ళారంటే హార్స్ రైడింగ్. గురుడు మకరంలోకి వెళ్ళగానే ఐ ట్రావెల్ 2000 కిలోమీటర్స్ హిమాలయాస్, ఈస్ట్ ఆఫ్ శివాలక్స్ నుంచి రిషికేష్, పెహల్గామ్, కతియార్, కనాసార్, లే, మానసరోవర్, చక్రాత, చైనీస్ బోర్డర్ దాకా వెళ్ళాను. ఐ విజిటెడ్ 500 towns, 350 districts, stayed in 50 hill stations like Ooty, Vadakam, Darjeeling, Kodaikanal, like that, and another 50 star hotels. These are a part of training. So I used to watch it. Why I am today in Himalayas? Why I was riding a horse today? Why I was going for rifle shooting? Because మకరం అంటే ఏంటి? మార్క్స్, ఆల్ ఎమినేషన్. ఇప్పుడు ఈవేళ మరి మకరము ఇండియాకి లగ్నం కదా. మరి తీసుకుంటే మోడీ గారు తీసుకుంటే గురుడు శని ఎక్కడ మీకు తెలుసు? డబుల్ ట్రాన్సిట్ ఆఫ్ KN రావు గారిది. గురుడు శని ఎప్పుడైతే మకరంలో ఉన్నారో సంథింగ్ వర్త్ వై షుడ్ హ్యాపెన్ ఐదర్ బై CMs అండ్ PMs. ఏమైంది PMది? ఎప్పుడైతే శని గురులు అక్కడ ఉన్నారో కేంద్ర స్థానంలో యురేనస్ ఉన్నారు. సో వీఆర్ ఎక్వైరింగ్ లాట్ ఆఫ్ మిజైల్స్, మాస్టర్ మిజైల్స్. ఎప్పుడైతే 3D1 సెక్స్టైల్ పొజిషన్లో ఉందో వీఆర్ రిలీజ్డ్ ఏ వార్షిప్. సో ఇవన్నీ కూడా మకరం అంటే గంగా నది కాబట్టి గంగా ప్రక్షాళన స్కీమ్. ఇలా చాలా చాలా జరుగుతాయి. అలాగే మన కేసీఆర్ గారు తీసుకోండి, కారణ జన్మలకు ఇప్పుడు లగ్నాలు అవన్నీ ఉండవండి. అమావాస్యలో పౌర్ణములు దాటిపోతాయి, రాసులు దాటిపోతాయి, మేష లగ్నం వస్తుంది. అంతకన్నా గొప్ప వాళ్ళకి ఐనాస లగ్నం వస్తుంది, కుంభం వస్తుంది. సో మాస్టర్ అకిరాల కృష్ణమాచార్య గారి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఉందా చదివితే విశ్వంలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి హౌ అని. సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ దర్ ఆస్ట్రాలజీ. కారణం ఏంటంటే ఆల్రెడీ విల్ టెల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కేసీఆర్ గారు మకరంలో ఉంటే ఏంటి? మకరం అంటే ఇండస్ట్రీస్. TS ఐపాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఐపాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ది వరల్డ్, నాట్ అబౌట్ ఇండియా. ది హోల్ కంట్రీ అప్రిషియేటెడ్ హిమ్. మరి దాని సెక్స్టైల్ క్వశ్చన్ వృశ్చికము. వృశ్చికం అంటే హైడల్ ప్రాజెక్టు నిరంతరం విద్యుత్ ఇస్తున్నారా? వృశ్చికం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారా? వృశ్చికం అంటే గ్రాండ్ కాకతీయ, కాకతీయ మిషన్ కాకతీయ అంటే వాటర్ షెడ్స్ అవన్నీ, వాటర్ నిలబడేట ప్లేస్ ట్యాంక్. అలా మిషన్ భగీరథ. 4th అంటే ఏంటి? కర్కాటకము, వాటర్, మిల్క్, లిక్విడ్స్. సో 4th అంటే హోమ్. ఇంటింటికి మిషన్ భగీరథ ఆర్గనైజ్ చేశారా? 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 15,000 గ్రామాలకు తాగునీరు 24 hours ప్లస్ 50 townsకి, సిటీస్కి, ఎస్పెషల్ హైదరాబాద్ ఇలా పైప్ లైన్. ఈవేళ పెళ్ళగానే నెక్స్ట్ మంత్ పిల్లాడు పట్టడు. వీ నీడ్ 9th month జెస్టేషన్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జెస్టేషన్. అలాగే రైతు బంధు. ప్రపంచంలో ఎక్కడో లేదు రైతు బంధు, ఓన్లీ ఇన్ తెలంగాణ. వాట్ ఈజ్ రైతు బంధు? కర్కాటకం, సైన్ ఆఫ్ అగ్రికల్చర్. దానికి 11th వృషభం. ప్రతి సైన్కి 111 ఎప్పుడు ఆపరేట్ అవుతాయి, మన గుర్తు పెట్టుకోండి. మరి టైం లేదు కాబట్టి చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఉంది. 3 and 11 చూడకుండా అది KB సిస్టమ్ లేదు, ఆస్ట్రాలజీ లేదు. ఎందువలన? ఆమె ఫారెస్ట్ ఆఫీసర్. వృశ్చికము, ఫర్లాంగ్ ఏరియాస్, డెజర్టెడ్ ఏరియాస్. వృశ్చికానికి కింగ్ ఎవరు? 10th place is always king. వృశ్చికానికి 10వ లియో. సో లియో ఈజ్ ది కింగ్ ఆఫ్ జంగిల్, లయన్. సో లియో అంటే స్పోర్ట్స్. పులి పరిగెత్తి వేటాడి పట్టాలి కదా. ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఆల్ గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్కి 5 ఉంటుంది. 5 అంటే స్పోర్ట్స్. మరి ఎందుకు వాడు బాగా సెంచరీలు కొడతాడు? వాడికి 11th house థర్డ్ అవుతుంది. థర్డ్ హౌస్ క్యాచింగ్, థర్డ్ హౌస్ స్టంపింగ్, థర్డ్ హౌస్ బౌలింగ్, సింహానికి మిథునము ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి ఉంటుంది. మరి వాడు రన్ బిట్వీన్ ది వికెట్స్ లేకపోతే ఓడిపోతాడు. మిథునానికి పర్ఫెక్ట్ తీసుకుంటే లగ్నం వచ్చింది. లగ్నం దేహం, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. సో
సో లగ్నానికి వెనక్కి వెళ్ళిపోతే 11 వస్తుంది. 11 ఎవరైతే 11 యొక్క అదృష్టం లేదు, అదృష్ట దేవత ఉండేది 11, అదృష్టం ఉండేది 11. క్రిత జన్మలో చేసిన ఫలితాలన్నీ కూడా మీకు వద్దన్నా కూడా ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా వచ్చేంత 11. కాబట్టి ఎవరికి 11 బాగుంటే పూర్వపుణ్యం ఉంటే వాడు గెలుస్తాడు. మరి పూర్వపుణ్యం బాగుండాలి అంటే పూర్వపుణ్యం కంటే 11 ఉండదు కాబట్టి 9 పూర్వపుణ్యము మనం చేశామా. సమాజ సేవ పూర్వపుణ్యం 9 నుంచి ఎక్కడితే 7. మరి సమాజానికి సేవ చేశామంటే సమాజాన్ని ప్రేమించకపోతే ఎవరు సేవ చేయదు కాబట్టి శివంత కనుకడితే 5 విశ్వప్రేమ విశ్వసేవ. మిగిలిన అవసరం ఉన్నాయి. 4 ఇల్లు కట్టుకుంటాం, దానికి 11 2 డబ్బు లేకుండా ఇల్లు కట్టుకోలేము. 2కి 11 12, 12లో ఖర్చు అయిపోతే 2లో డబ్బులు ఉండవు. 12కి 11 10, 10లో సంపాదించకపోతే డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతాం జీతం రాకపోతే. 10కి బ్యాక్వర్డ్ 8 డిస్మిస్ అయిపోయి ఆబ్స్టికల్స్ అయ్యే కష్టాలు ఉంటే వాడు ఏం ఉద్యోగం చేస్తాడు, యాక్సిడెంట్ గడ్డి మీద పెడితే 8 ఏం చేస్తాడు. 8 బాగుంటే 10th బాగుంటుంది. 8 బాగుండాలంటే 6th బాగుండాలి. 6th అంటే 9కి 10 పూర్వజన్మార్జితం కర్మం వ్యధరూపేణ పీడితం తశాంతి ఓషధై ఛానై జపహో క్రియాదిపి. పూర్వజన్మ 9 కాబట్టి అక్కడ చేసిన పాపం 6లో ఉందిరా. అందుకని 6 అంటే బాధక స్థానం. ఎందుకు బాధక స్థానం అయింది? మోబుల్ సైన్స్కి 6 అంటే ఎన్నో సాగింది 11, 6 నుంచి 6 11. వృషభానికి ఏమవుతుంది? అక్కడి నుంచి 6 తగ్గుతుంది, 5 కదా, 5 నుంచి 5 9. అక్కడి నుంచి మిథునానికి వచ్చేప్పటికల్లా 3 అయింది కదా, 6వ రాశి 3 నుంచి 3. సో ఇట్లా మనం తీసుకున్నట్లయితే బాధక స్థానం నథింగ్ బట్ రిఫరల్ వాల్యూ ఆఫ్ ది పూర్వజన్మ కర్మ ఆఫ్ 6th. 6th అంటే ఏంటి? డైవోర్స్. 6th అంటే ఏంటి? రోగం. 6th అంటే విన్నింగ్ బాగానే ఉంది, బట్ స్పాయిల్ అయిపోతే లాట్ ఆఫ్ లిటిగేషన్స్ వస్తాయి. సో ఇలా మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అలా కేసీఆర్ గారు ఇప్పుడు మరి బీమా పెట్టారు, రైతు బంధు పెట్టారు. మరి ఈవేళ ప్రాబ్లం వచ్చింది. పొరపాటున గురుడు ఒక విజిట్ మొన్న మేనలోకి వెళ్ళాడు, కుంభంలోకి వెళ్ళాడు. ఏమైపోయింది? గురుడు శని కలుసుకుంటే కర్కాటకాన్ని చూశారు. ఎప్పుడైతే గురుడు తప్పిపోయాడో, గురుడు అంటే కేసీఆర్ గారు అభ్యసం వచ్చి 100 లీటర్లు రైస్ కొన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎప్పుడైతే గురుడు తప్పుకున్నాడు, శని చూస్తున్నాడు. ఎవరిని శని చూస్తారో ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నాము. కేసీఆర్ గారు జారంగానే శని త్వరలోకి ఎంటర్ అయ్యాడు. త్వరలోకి ఎంటర్ అవ్వగానే ఏమైపోయింది? దశమ దృష్టితో శనిని చూశాడు. శని కర్కాటకాన్ని, కర్కాటకం అంటే గంగా నది. హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళు పెట్టుకున్నారు హిమాలయాస్. తెలుసండి, చైర్లో ఫస్ట్ హోమ్ మినిస్టర్ వెంటనే స్టేట్ ఇన్ హిమాలయాస్ ఫర్ 1 month. సో రీసెంట్ ఇట్లా మనము అనేకమైన విషయాలు రాజకారణంతో చెప్పుకుంటాం కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కుంభలగ్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? ఇప్పుడు రాజమండ్రి హెలిప్యాడ్ ఉంది, చిన్న చిన్న గణవరం ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఇవి మిథునం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇది తుల. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఉంది, అది సాజిటేరియస్. ఇస్రో, నాసా ఇవన్నీ ఉన్నాయి, అవి కుంభం. మరి లాస్ట్ సైడ్ వస్తే మీనం. మీనం అంటే నేవీ. ఎప్పుడైతే మనకి మకరంలో గురుడు శని 3వ దృష్టితో, శని చూస్తే గురుడు చూసినట్టే, 3వ దృష్టితో నేవల్ షిప్ అని చూశారో ఏమైపోయింది? వీ వెంట్ ఫర్ రీసెంట్లీ మోడీ గారు ఒక వార్షిప్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే గురుడు ఫార్వర్డ్ సైన్లో శుక్రుడు ఉన్నాడో, శుక్రుడు ప్లానెట్ ఆఫ్ ఆర్బిట్రేషను. లాయర్ గారికి సుప్రీంకోర్టుకి ఎప్పుడైతే 4th హౌస్లో పడిందో ఆర్బిట్రేషన్ హైదరాబాద్లో ఎన్టీ రమణ గారు మన అనౌన్స్ చేశారు. సో మీరు ఏది చూసుకున్నా కూడా విశ్వంలో వాట్ ఏ పొలిటీషియన్ డూయింగ్, వాట్ ఏ మోడీ ఈజ్ డూయింగ్, వాట్ ఏ ట్రంప్ ఈజ్ డూయింగ్, వాట్ ఈజ్ వరల్డ్ వైడ్, ఆల్ థింగ్స్ ఆర్ విజిబుల్. లాస్ట్ 30 yearsలో మీరు టచ్ చేయండి. ఎప్పుడైతే గురుడు మకరంలో కట్టాడు, బృహదీశ్వరాలు తగలడిపోయింది 1998 ప్రాంతంలో, ఉపాధ్యాయుడు తగలడిపోయింది, బదుష్టమాకు పోయారు. మరి గుంటూరులో మిర్చియార్ తగలడిపోయింది. ఎందుకని? శనిని మకరంలో వచ్చాడు. మకరం అంటే ఏంటి? కుజుడు నీచ, మిరపకాయలు నీచ, ఫైర్, మొత్తం మిరపకాయలు తడిచిపోయాయి. అంటే మీరు ఏ పాయింట్ చూసుకున్నా అప్లై గోచార వాటికి ప్లానెటరీ క్వశ్చన్ అడుగుతాయి, మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ సీడ్ నెక్స్ట్ డిసీజెస్ తీసుకున్నాం. దాంట్లో వందల పుస్తకాల డిసీజెస్ బేసిక్ తెలుసుకుంటే మనం ఏదైనా చెప్పచ్చు. మీరు 12 చిన్న విషయాలు తెలుసుకుంటే పెద్దగా తెలుసుకోవద్దు, కాంప్లికేషన్. చిన్నవి చెప్తానంటే హెడేక్ రావాలంటే ఏ రాశి రావాలి చెప్పండి? హెడ్కి ఏ రాశి? మేషం. సో మేషం సంబంధం లేకుండా హెడేక్ వస్తుందా? రాదు. కంటి ప్రాబ్లం ఏంటి? ఐస్, క్యాట్రాక్ట్లోనే ఐ ఆపరేషన్. ఏదైనా వృషభం లేకుండా కంటికి ఆపరేషన్ అవుతుందా? అవ్వదు. థ్రోట్ క్యాన్సర్ మిథునం లేకుండా అవుతుందా? బ్రెస్ట్ క్యాన్సర్ కర్కాటకం లేకుండా అవుతుందా? స్టమక్ క్యాన్సర్ సింహం లేకుండా అవుతుందా?
కన్యకి ఏం కారణం? ఎపెండిసైటిస్. ఎప్పటికైనా ఎపెండిసైటిస్ ఇస్తే కన్యకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వృశ్చికం చెడిపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ధనుసు పోతే పెళ్లికి ప్రాబ్లం ఉంటుంది. మకరం పోతే ఆర్థ్రోపెడిక్ మోకాలు చెప్పి రీప్లేస్ అవుతాయి. సయాటిగా అవన్నీ కూడా కుంభంలో వస్తాయి. సో ఇట్లా మనం బేసిక్స్ మనం తీసుకుంటే ప్రథమ త్రేకాణం, సెకండ్ త్రేకాణం, ద్వితీయ త్రేకాణం, ఎవరెవరు కలిశారో, శాటర్న్ మార్సులు కలిశారా, కాలేజీ పోయిందా, లేదు కీర్తి వంట శాటర్న్ కలిస్తే అవన్నీ తర్వాత వస్తుంది. బేసిక్స్ మీరు తెలుసుకోవాలి. మీకు అందరికీ వచ్చి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా మంది మహానుభావులు ఉన్నారు మీలో. బట్ స్టిల్ ఐఎమ్ ఎంఫసైజింగ్ ఎ పాయింట్, నాట్ దట్ యూ డోంట్ నో. సో ఫ్రెండ్స్, అలాగే తొలపోతే ఏమంటే ఇంటికి పోతుంది శుక్రుడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అన్నమాట, చిన్నవి తీసుకున్నాం. మీరు నేను కాలతత్వాలు చెప్పండి, మీరు నన్ను అయ్యిదా భావించద్దు. నేను చెప్పిన మాట బట్టి నా పర్సనాలిటీ అసెస్ చేయదు. చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. డెప్త్ కాకపోతే మన సబ్జెక్ట్ రాదు కాబట్టి అన్నీ చెప్తాను. మీరు దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్సెస్ ఉన్నాయి, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు. వాళ్ళు ఎవరు? మిథునం. గణేష్ మండపం దగ్గర డ్యాన్సులు చేస్తారు ప్రతి ఏడాది. వాళ్ళు ఎవరు? గణేష్ అంటే ఎవరు? కర్కాటకం. సో కర్కాటకం వస్తే గణేష్ మండపం డ్యాన్స్ చేస్తారు. మరి లియో దేనికి? నాటక రంగం, డ్రామాస్. సురభి నాటక కంపెనీ వాళ్ళు పాపులర్ అయితే లియో టచ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్కార్ట్ గర్ల్స్ వస్తారు, కన్యా టచ్ ఉంటుంది. స్టార్ హోటల్స్, క్లబ్స్, క్యాబరెట్ గర్ల్స్ ఉంటారు. వీళ్ళు తుల అంటే స్టార్ హోటల్, రోడ్ సైడ్ కాకా హోటల్ అంటే మిథునము, చిన్న సైజు హోటల్ అంటే కర్కాటకము, స్టార్ హోటల్ అంటే తుల. ఇవి స్టాండర్డ్. స్టార్స్ అంటేనే సినిమా యాక్టర్లు, సినిమాలు వాళ్ళది కూడా తులే. ఎందువల్ల? డ్రామా 11, ఇక్కడ యాక్షన్ అభినవేశము తుల, ఆటోమేటిక్గా 311 క్వశ్చన్ పడింది. అలాగే వృశ్చికం తీసుకున్నట్లయితే దే ఆర్ డిఫరెంట్. సమ్ ప్రాస్టిట్యూషన్, అదర్ థింగ్స్. అది చెడిపోతే అందరూ అనుకోకండి. ఏ భావమైనా బాగుంటే, ఏ అమ్మవారి కింద పడితే అది పతిత, ఏ పతిత ఉత్థానం చెందితే అది అమ్మవారు. ఇక్కడ ప్రియం అప్రియం హేయము గొప్ప ఏమీ లేవు, సర్వం దైవమయం జగత. కాబట్టి నాకు వృశ్చిక లగ్నమే, నాకు ఇలా నెగిటివ్ నాకు వృశ్చిక లగ్నంలో మహానుభావులు పుట్టిన వాళ్ళు ఉన్నారు, కుండల శక్తిలో యోగ సిద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది మన నెగిటివ్ తీసుకోకండి. సాజిటేరియస్ తీసుకుంటే దేవరాశులు, మకరం తీసుకున్నట్లయితే రెడ్ లైట్ ఏరియాస్, తర్వాత కుంభం తీసుకున్నట్లయితే భరతనాట్యం, యక్షగానం, కూచిపూడి, కథాకళి, ఇలాంటి డ్యాన్స్లు. ఇక లాస్ట్లో మీనాలు లేకపోతే మీనమే సుఖం కాబట్టి రంభ, ఓర్వశి, మేనక, తిలోత్తమ. నేను లేడీ జెండర్ చెప్పాను, మీరు మొగాళ్ళ జెండర్ పెట్టేసుకోండి. కింపురుష, కింద అవన్నీ పెట్టుకుంటే అయిపోతుంది. నో ఫ్రెండ్స్, మరి కమ్యూనికేషన్ ఇస్తే వివేకానందుడు ఏమన్నాడు? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మేర్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒకటే అన్నాడు. నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పుడికి వచ్చిందన్నాడు. ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ యూ బట్ ఐ వాంట్ టు కిండిల్ అవేర్నెస్ యూ అని ఇంకో మాట చెప్పాడు ఆయన. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మేర్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ ఎలిమెంట్ ఆఫ్ థింకింగ్. థింకింగ్ ఇస్ ఎ డైలాగ్ అంటూ వన్ సెల్ఫ్. Think things into your being, they get going outside, they go back, when the information comes back as a result of information of omniscience. సో థింక్ చేయండి. థింక్ చేస్తే మరి పరాశర టైంలో లేవు కదా, కొన్ని వందలు ఇప్పుడు ఉన్నాయి, కొన్ని లక్షల ఫ్యూచర్లో వస్తాయి. ఎలా? సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అంటే కమ్యూనికేషను. పాము టాప్ ఉంది. పాము అంటే 3 కదా, ఆర్మ్స్. మిథునము. పాము టాప్ అంటే మిథునము. డెస్క్ టాప్ అంటే కర్కాటకం, ఇల్లు డెస్క్ మీదే ఉంటుంది, ఇంటి మనతో పాటు రాదు కాబట్టి కర్కాటకం కనెక్షన్ వస్తే కొనే టైంలో ఆ రాసమ్మను వస్తే డెస్క్ టాప్ అంటాడు. ఆ తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెప్పాను. కేబుల్ టీవీ అంటే కన్య, డిష్ టీవీ అంటే తుల, కంప్యూటర్ వైరస్ పెట్టిందంటే వృశ్చికము, గూగుల్ అంటే ధనస్సు, డిజిటల్ వరల్డ్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్, మీరు బీపీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మకరము. ఇకపోతే యాపిల్ హెడ్ క్వార్టర్స్, గూగుల్ హెడ్ క్వార్టర్స్, ట్విట్టర్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు చాలా. సో అవన్నీ కూడా మనకి కుంభం అవుతుంది. అండ్ లాస్ట్ డే ఫ్రెండ్స్, మీకు టెలిపతిక్ పవర్స్, అకల్ట్ పవర్స్, విచ్ క్రాఫ్ట్, మంత్ర, తంత్ర, యోగా, హిప్నాటిజము, సైకోకైనసిస్, ప్లెగ్నిన్ ఫోటోగ్రఫీ, వాకింగ్ సోర్స్, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోర్స్, యాస్ట్రల్ ట్రావెల్స్, ఎక్స్ట్రా బాడీ టెరిస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్, ఇలా కొన్ని వందల ఉన్నాయి. అవన్నీ పెరాసైకాలజీ రావాలంటే ఖచ్చితంగా మనం మీనానికి వెళ్ళవలసిందే. నో ఫ్రెండ్స్, కోర్స్ తీసుకోండి. ఆల్ లెజిస్లేషన్ ఇది డన్ బై ఏరిస్. పెనాల్టీస్ ఆర్ డన్ స్మాల్ పెనాల్టీస్ బై వృషభం. మొబైల్ కోర్టులో వచ్చి ఫైన్ వేస్తారు కదా, అది మిథునము. మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు కర్కాటకము. గవర్నమెంట్ డిసిప్లినరీ ప్రొసీజర్స్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ లియో. దెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈజ్ ఆల్వేజ్ తుల. అక్కడే హైకోర్టు కూడా ఉన్నది. నెదర్ వరల్డ్ నరకము. అక్కడికి వెళ్ళిన తర్వాత పనిష్మెంట్ గరుడు ప్రాణం ప్రకారం జరగాలంటే 4 8 కదా. 4 శ్మశానము, 8 డెత్,
12th వెళ్ళిపోవడం. సో 12th ఈజ్ స్వర్గ, 8 ఈజ్ నరక. సో నెదర్వర్ల్డ్లో ఉండేటువంటి పనిష్మెంట్లకి 8th. సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్వేజ్ ధనస్సు, సెబీ ఇవన్నీ కూడా మకరము. వరల్డ్ కోర్ట్ అదేమో అక్వేరియస్లో వస్తుంది. లాస్ట్లీ ఫ్రెండ్స్, ఆర్బిట్రేషన్ సుప్రీం వచ్చే కాబట్టి ఇప్పుడే చెప్పాను, ఎన్వి రమణ గారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మన అనౌన్స్ చేశారు విత్ ద గుడ్ కోఆపరేషన్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. సో ఇక నెక్స్ట్ గాడ్స్ ఉన్నారు. చూడగానే మీకు ఏ గాడ్ ఎవరంటే మనకి వేలాది మంది గాడ్స్ ఉన్నారు. ఒక్కొక్క స్థాయిలో 50-60 మంది చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వర్షన్స్ ఉన్నాయి. ఒక్క గాడికి 1000 వర్షన్స్ వచ్చేసాయి. వినాయకుడు 10,000 వర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీరభద్రుడు అంటే మేషం, శంబల, సనత్ కుమార్ వీళ్ళందరూ. ఎవరికైనా సరే ఇక్కడ ఎవరైనా ఉంటే శ్రీనివాస్ పేరు కానీ వెంకటేశ్వర కానీ బాలాజీ పేరు అంటే కంపల్సరీగా వాళ్ళకి వృషభం టచ్ లేకపోతే రాదు. వృషభానికి శని టచ్, గురు టచ్ వస్తేనే దృష్టి ప్రకారం, ఆస్పెక్ట్ ప్రకారం వస్తుంది. శ్రీనివాస్ అంటే బాలాజీ. ఇందువలన బాలాజీ అంటే డబ్బులు వస్తాయి. సహజ స్థానం వృషభం. అమ్మవారు ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ కూర్చుంది. రాహు ఉంటే కానీ కుబేర యోగం పట్టదు. ఇక్కడ శని యొక్క ఎగ్జాల్టెడ్ సైన్ ఆపోజిట్ లో 6th లో. అక్కడ రాహు అంటే బీబీనాచారి. బీబీనాచారి పెళ్లి చేస్తున్నారు కదా. రాహు నుంచి కొన్ని కోట్ల రూపాయలు తప్ప వచ్చారంటే రాహు. సో ఎప్పుడైతే గురుడికి శని, శుక్ర, బుధ, రాహు అపర కుబేర యోగం పడుతుంది. అందువల్ల వాళ్ళ శ్రీనివాస అయింది. ఆ హౌస్ చెడిపోతే డబ్బులు రావు. బట్ ఒక డబ్బులు వచ్చి ఏ భావమైనా చెడిపోతే డబ్బులు రావు. మీడియం అంటే మీడియం డబ్బులు బాగుంటాయి. అల్టిమేట్ అన్ని భావాలకు ఇదే రూల్ ఉంటుంది. మరి రామావతారం అంటే కర్కాటక రాజరాజేశ్వరి గాడ్. ఇలా వందలు ఉన్నాయి. ఆంజనేయుడు అంటే తుల, అయ్యప్ప స్వామి అంటే తుల, దుర్గా మహంకాళి, చిన్నమస్త, బగడావకమని వృశ్చికము, అలాగే సుబ్రహ్మణ్యం తీసుకున్న మహావతార బాబా వీళ్ళందరూ కూడా కుంభం. నౌ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎడ్యుకేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడ్యుకేషన్కి ఎంపీసీ గురించి ఎవరు తీసుకుంటారు? మ్యాథ్స్ అంటే బుధుడు, ఫిజిక్స్ అంటే సన్ను, వెనస్ అంటే కెమిస్ట్రీ. సో ఈ ముగ్గురు కలిస్తే ఎక్కడైనా ఎంపీసీ తీసుకుంటారు. జెడ్పీసీ జువాలజీ అంటే చంద్రుడు, బాటనీ అంటే బుధుడు, వెనస్ అంటే కెమిస్ట్రీ. ఇప్పుడు జెడ్పీసీ తీసుకుంటాడు. మెర్క్యూరీ ఉంటే సాటర్న్, సిఏ తీసుకుంటాడు. జూపిటర్ వెనస్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాడు, ఎంబీఏ. బికాస్ బిజినెస్ హౌసెస్ 7th కాబట్టి అధిపతి బుధుడు. ఇలా వందలాది కాంపిటీషన్స్ మీరు తీసుకోవచ్చు. మరి జాతకానికి అప్లై చేయాలన్నా కూడా చేయొచ్చు. దట్ ఈస్ మై షార్ట్. నాకు ఎప్పుడైతే బుధుడికి ఏ గ్రహాలకు సంబంధంతో అవి చేస్తాం. నాకు బుధుడు మకరంలో ఉన్నాడు, ఎదురుగా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు అంటే జ్వాలజీ ఒకటే. 3 స్పెషలైజేషన్స్. ఒకటి సింబయాలజీ అంటే వైరస్లు, వృశ్చికం వైరస్, సెంటర్ ఆఫ్లో ఉన్నారు. దట్ ఇస్ మై సెకండ్ ఆప్షన్. థర్డ్ ఐఎమ్ ఆఫర్డ్ మెరైన్ బయాలజీ సీట్ ఇన్ అన్నామల యూనివర్సిటీ. అది. బట్ మీన లగ్నానికి ఫ్రెండ్ ఎవరు? నైదర్ సాటర్న్ నా సాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి స్వక్షేత్రం కాబట్టి ఆటోమేటిక్ ఐ టేకెన్ ది జువాలజీ. గురుడు వక్రాడు కాబట్టి ఐ టుక్ ది యాన్యువల్ ఫిజియాలజీ. 11వ వీళ్ళు హాబీ. సో ఐ డిడ్ మై ఆస్ట్రాలజీ బికాస్ 11th హౌస్లో వ్యక్తి ఉన్నాడు కాబట్టి. నన్ను చంద్రాహు చూశారు కాబట్టి ఐ డిడ్ మై క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం పేపర్ ఇచ్చాను. మాస్ వెనస్ చూసినప్పుడు లాజిక్ చేశాను. మరి కొన్ని వేల మంది 1 పెళ్ళం, 2 పెళ్ళాలు, 3 పెళ్ళాలు అంటాం. పూర్వకాల హ్యాండ్లో 200 పెళ్ళాలు అంటారు. దాని ఎక్కడ ఉన్నాయి గ్రహాలు? సో ఎక్కడైతే రాహు ఉచ్చ వృషభంలో, చంద్రుడు ఉచ్చ 11వ ఉన్నాడు. చంద్రుడు అంటే స్త్రీ జనాలు కాబట్టి హ్యారస్ లో 200 పెట్టారు. అలాగే నేను ఐ స్టడీడ్ 30,000 books on 350 subjects. Why I studied? Because my Rahu is Jyeshtha Nakshatra and Jyeshtha is Buddha. Whenever Rahu joined with Buddha, is a Bahuvidya Yogam and they are positioned in the 11th. Is a desert. As a hobby I studied physics, chemistry, botany, zoology, limnology, sciences, marine biology, paleontology, paleobotany, ecology, physics, mercantile, astrophysics, quantum physics, అలా చదువుకుంటూ పోయాను 3 సబ్జెక్టు. మై వైఫ్ వాళ్ళు ఎందుకు గురించి చదువుతున్నాను నాకు తెలియదు అన్నా. టైం ఉంది, నీకు అదే టైం, నాకు అదే టైం. అలా స్టేట్ లెవెల్ ఆఫీసర్. బట్ అనుకోకుండా 2008లో గవర్నమెంట్ పుట్ మే అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరిచేటార్ ఇష్యూ అండ్ ఇన్సిడెంటల్లీ ఆల్ ఐఏఎస్ మార్క్స్ యాడ్ విత్ సన్న పుల్లు, సింహాలు, రాహు కూడా పైథాన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. సో ఆటోమేటిక్గా బికమ్ ఫారెస్ట్ ఆఫీసర్. ఇన్సిడెంటల్లీ మై సిస్టర్ ఇది ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ది కంట్రీ. రాజీవ్ గాంధీ గారు చెప్పినప్పుడు ఓన్లీ 3 తీసుకున్నారు. గత 30 ఏళ్ళకి మళ్ళీ నో రిక్రూట్మెంట్ ఆఫ్ లేడీస్ ఇన్ ఏఆర్సీ, ఏవిఎస్ సర్వీసెస్ సెంటర్. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో ది ఫస్ట్ లేడీ ఇన్ ది కంట్రీ టు ఎంటర్ ద ఐఎఫ్ఎస్ ఆఫీసర్. కిరణ్ బేడి ది ఫస్ట్ ఐపీఎస్, మై వైఫ్ ద ఫస్ట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మనం అనుకుంటాం
ఈ పెళ్లి కాకుండా చేసుకుంటే బాగుండేది, ఈ రెండో పెళ్లి కాకుండా మూడో పెళ్లి బాగుండేది. అమెరికాలు చాలా కళ్ళగంటారు. ఇవన్నీ చాలా పిచ్చి విషయాలు అన్నమాట. నీకు కావాల్సిన మొగుడుగానే పెళ్ళంగానే కోటి ముందులో దాచేస్తే అదే అలా తప్పించుకుని నీకు పెళ్ళమా మూడైపోతే మీకు వాళ్ళు ఎవరు సత్యం. యువర్ మేడ్, యువర్ ఫేట్, యువర్ డేట్ ఆర్ ఫిక్స్డ్. డేట్ ఆఫ్ బర్త్ బట్టి జాతకం అంటే సిజేరియన్ చేసి 15 నిమిషాలు లేట్ చేయొచ్చు కదా. యువర్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్, యువర్ ఫేట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ నాట్ ఆన్ ద టైమ్, టైమ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఫేట్. యువర్ మేట్ ఈజ్ ఫిక్స్డ్, యువర్ డేట్ ఈజ్ ఫిక్స్డ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ ప్రమోషన్, డేట్ ఆఫ్ ఫేట్ బర్త్, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్ డేట్ ఆఫ్ అసోసియేషన్ ఫిక్స్డ్. యువర్ ఫేట్ ఈజ్ ఫిక్స్డ్. అదృష్టం మనం చేసేది ఏముంది? అనఫలది సంచిత కర్మ 9th నుంచి 6 కదా. ప్రారంభ కర్మ లగ్నము, నెక్స్ట్ ఇది 2 1.9 10th వేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, వెదర్ నేను పుట్టినప్పుడే నా వైఫ్ కూడా ఐఎఫ్ఎస్ అవసరం రాసి ఉండాలి కదా. ఈ జాతకంలో మనది, వైఫ్ది, ఫాదర్ది, మదర్ది, బ్రదర్స్ది, మన కుక్కది, మన కుక్కుది, మన డాక్టర్ది, అందరి జాతకాల పేర్లు కూడా ఉండాలి. లేకపోతే జాతకం తప్పు. కొన్ని లక్షల పేర్లు ఇంట్లో రావాలి. విశ్వంలో మనకి 570 కోట్ల మంది పాపులేషన్, 570 కోట్ల పేర్లు ఈ జాతకం రావాలి. ఎందుకంటే గ్రహాలు లేవు కదా, రాసులు లేవు కదా. కాబట్టి మీ జాతకం చూసుకుంటే మీకు అందరి పేర్లు, మీకు కాబోయే పెళ్లి కాబోయే వాడు కాబోయే ముగ్గురి పేరు మొత్తం వచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తారు అసలు ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ అంటే వైఫ్, నవగ్రహ నాడి అంటే ఏం లేదు. మీ జాతకంలోనే వైఫ్ యొక్క మొత్తం డీటెయిల్స్ అంటే శుక్రుడి తీసుకోండి, మీ ఫాదర్ డీటెయిల్స్ అంటే రవి తీసుకోండి. నాడి జ్యోతిష్యం ఏం చెప్తున్నారు? గురుడు తీసుకుంటే మీ జీవితం బయటపడుతుంది, శని తీసుకుంటే మీ ఎల్డెస్ట్ బ్రదరు, మూడు తీసుకుంటే మీ మదర్ యొక్క లైఫ్ స్టోరీ వచ్చేస్తున్నాం. లైఫ్ స్టోరీ ఒక రోజు కాదు, ఎంటైర్ 60 ఏళ్ళ లైఫ్ స్టోరీ మీ జాతకంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ఉంది, షీఈ్ ఎగ్జాల్టెడ్, షీఈ్ ఇన్ ది రేవతి నక్షత్రం 11th పొజిషన్, రిజర్వ్ ఫుల్ఫిల్మెంట్. అక్కడ 10th house లో ఎవరున్నారు వీనస్ కి? ఫారెస్ట్. సో షీఈ్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆవిడ ఫారెస్ట్ ఆఫీసర్ 5 ఏళ్ళు చేసిన తర్వాత దాన్ని క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం హ్యాస్ నో పవర్స్, ఈ కన్వీన్డ్ క్యాబినెట్ ఆఫ్ 6th minister and gave her all IAS post. She is doing extraordinary work. We will be giving all IAS post since then. For 25 years she did commissioners and all that posts. So because Venus tarvata she is moving towards Leo, moving towards Vrishikam. There are no planets. So I continue as a forest officer, except that Vrishikam become a trainee expert. Because Saturn is the dispositor of the Sun and Mercury. 9th is the government training, Sun for government training. So automatically I went to the training in the last 5 years and Rahu Rasa. What about her? కర్ణాటకము సిరికల్చర్ చెప్పుకున్నాం. ఏ సంవత్సరంలో ఆవిడ సిరికల్చర్ డైరెక్టర్ అవుతారు? మీ జాతకంలో ఎవరైనా సరే శుక్రుడు 12 ఏళ్ళ ముందర నడపండి. ఎగ్జాక్ట్లీ 48 to 60 శుక్రుడు వచ్చి కర్ణాటకలో పడ్డారు. కర్ణాటకం అంటే సిరికల్చరు, మూనడి వేనస్ అంటే సిల్క్ శారీస్, వృశ్చికం అంటే పట్టు పురుగులు, ఇక్కడ వేడితో బలం చేస్తే కేతు అంటే థ్రెడ్. సో సింప్లీ 1.3 సంవత్సరంలో మొత్తం స్టోరీ బయటపడుతుంది. My father at the age of 30, he converted all my lands into fish tanks. Near Kolleru. My father is son. 12 years cycle, 30 years cycle, metallic cycles 3 పెట్టుకుని అడిగిపోతున్నాడు. ప్రతి 12 years cycle మీ ఫేట్ తెలుస్తుంది. ప్రతి ఏడాది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఏట మా కజిన్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, మా అంకుల్ వాళ్ళ ఇంట్లో. ఎక్కడ? గురుడు సింహంలో ఉన్నాడు. 4 ఏట వృషికానికి వస్తాడు. వృషికం అంటే హౌస్ ఆఫ్ తెరకు శ్రీరాముడు దొంగలు పడ్డారు. నాకు అక్షరాభ్యాసం చదవట్లేదు, లేట్గా మళ్ళీ చేశారు. గురుడు 6వ ఏట బదురుడికి వస్తాడు. బుధుడే విజయగారి అక్షరాభ్యాసం. అంటే మీ జీవితంలో ప్రతి చిన్న సంఘటనలో, మేము చిన్నప్పుడు పాతాళ భోగిస్తాం, నెంబర్కి వెళ్ళాం. పాతాళం అంటే వృశ్చికము, భోగా ఇద్దరు నిరస్తంలో ఉన్నారు, ఈశ్వరుడు అంటే శని. సో వెంటనే టెంపుల్ వాళ్ళు సూర్యప్రభలో పెట్టేవారు పెద్ద బల మీద. సూర్యప్రభ అంటే ప్రభా ఇస్ అడ్వర్టైజ్మెంట్, సూర్య ఇస్ సన్, సాటర్డే డిస్పోజ్ ఆఫ్ సన్ మెర్క్యూరీ. సో సూర్యప్రభలో కట్టేవారు. స్మాలెస్ట్ థింగ్ టు హైయెస్ట్ థింగ్ మీ వాతావరణం, మీ పొలాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే గురువులు గొప్పగా వెనక్కి తీసుకున్నట్లయితే కర్ణాటకం జలస్థానాలు ఆట వాటర్ బాడీస్ ఉండేవి, పృథ్వీ డ్రెస్సెస్ ఉండేవి. మా తాతగారి రామాలయం ఉంది, బికాస్ కర్ణాటక అంటే రామాలయము. అట్లా మీరు వందల పాయింట్లు జస్ట్ బై టేకింగ్ ది గ్రహం అండ్ మూవింగ్ ఇట్ 12 years సైకిల్, మరి భృగుచక్ర పద్ధతి, మెటానిక్ సైకిల్ 30 years చెప్తే ఆల్ ది పాయింట్స్ ఇంక్లూడింగ్ ది టైమ్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వస్తాయి మన నాటిలో. ఒక చదువుకోండి. అయితే నాకు వరకు ఏంటంటే ఈ నాడులో మనకి 800 వచ్చినా కూడా ఒక 500-600 ప్రశ్నలు ఉంటాయి. దానికి ఇన్స్టెంట్గా మీరు ఆన్సర్ చెప్పాలంటే కృష్ణమూర్తి పద్ధతి హోరని మీరు మర్చిపోవద్దు. నేను కృష్ణమూర్తి హోరలో మొన్న ఈటల రాజేంద్ర గారు గెలుస్తారా కదా అని జస్ట్ చాట్ చేశాను 3 days బిఫోర్.
వృషిక లగ్నం వచ్చింది. అది చూడంగానే ఈటు రాజు గారు గెలుస్తారు వచ్చేసింది. సెకండ్లో ఎలా వచ్చింది? పేరు కూడా రావాలి కదమ్మా. ఈటలు అంటే ఏంటి? బల్లం. కారణం ఎవరు? కుజుడు. 6 అంటే ఏంటి? ఎలక్షన్స్. 1 and 6 లార్డు ఎక్కడ పడ్డాడు? తొలలో పడ్డాడు. మీరు ఏమనుకుంటారు? అమ్మ లగ్నాధిపతి వృషికి వెళ్ళిపోయి తొలలో పడ్డాడు, ఓడిపోతాడు. అది చేయకండి. భావంలో 11లో పడ్డాడు, బ్రహ్మాండం గెలుస్తాడు. నక్షత్రాధిపతి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎవరు గెలిచేది? ఈటల రాజేందర్. ఈటల అంటే మార్స్, రాజు అంటే సన్న. మార్స్ సన్న తొల్లో ఉన్నారు ఆయన గెలిచినప్పుడు, నేను ప్రశ్న వేసినప్పుడు. సో ఈటల రాజేంద్ర పేరు వస్తుందట. అలాగే మంచు విష్ణు ఉన్నారు, ఇంకో ప్రకాష్ రాజు ఉన్నారు. మేషలగ్నము. మేషలగ్నానికి 6 కాంపిటీషన్, ఎలక్షన్, మా ఎలక్షన్స్ 6లో జరిగాయి. ఎవరున్నారు కూడా? సన్ దగ్గరే ఉన్నారు. సన్ అంటే రాజు, మెర్క్యూరీ అంటే ప్రకాశం, ప్రకాశ రాజు. విష్ణుమూర్తి అంటే మెర్క్యూరీ, మంచు విష్ణు. ఇంటి పేరు కూడా ఉంటుందా? ఇవి ఉంటుంది కదా. అక్కడి నుంచి ట్రైనల్ పొజిషన్ తీసుకోండి. శని ఉన్నాడు. శని అంటే ఏంటి? హిమాలయాల మంచు. ఎవరు రక్షణ? చంద్రనక్షత్రున్నాడు. చంద్రుడు గడ్డగడితే మంచు, మంచు విష్ణు. ఈయన అడిగేస్తే ప్రకాశ్ రాజు రవినీష. ఆయన పోయాడు. సబ్లాత్ 11th లాట్ కూడా నెగిటివ్ వచ్చింది. అది చూసుకోవాలి. ఈయన అడుగు కాదు. 11th లాట్ నెగిటివ్ వచ్చింది, ఈయన 11th లాట్ పాజిటివ్ వచ్చింది. మీరు జాతకం చూడగానే ఒక్క సెకండ్లో దానికి పటాలంటే నెక్స్ట్ స్లైడ్ మీకు చెప్తాను. ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. కేబీ మెథడ్ ఉంది, ఇప్పుడు నాడీ మెథడ్ చెప్తున్నాను. ఒకళ్ళు వస్తారు జాతకం, హౌ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ బ్రదర్స్ అని అడుగుతారు. మీకు సెకండ్లో ఇన్ఫర్మేషన్ రావాలి. కన్ఫర్మేషన్ 1 minute తీసుకోండి ప్రాబ్లం. కన్ఫర్మేషన్ ఎలా చేయాలో చెప్తాను లాస్ట్. సెకండ్లో రావాలంటే బ్రదర్స్ అందుకుంటారు. ఎవరి జాతకమైనా మార్స్ మెర్క్యూరీ కలిసి ఉంటే దెర్ ఇస్ ఎ ఫైట్ అమాంగ్ బ్రదర్స్. అయిపోయిందా? సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా? అత్తగారు గొడవలు తన్నుకుంటారా, మంచిగా ఉంటారా? మీ అందరికీ తెలిసి ఆయన చెప్తున్నాను. 3 వీనస్ ఏకరాశిలో ఉంటే ఫైటింగ్ అయిపోతుంది. వీనస్ అంటే గోడలు, 3 అంటే అత్తగారు. పెళ్లికి ముందర మదరు, 3 పెళ్లిన తర్వాత అత్తగారు. ఈజీ అని కోర్టు లిటిగేషన్. ఒక్క సెకండ్లో చెప్పారు. 100 మీరు రాసుకోండి, ఒక 1000 రాసి పెట్టేసుకోండి. అక్కడ అవుతాయా? సెకండ్ స్టెప్. మీకు ఇన్ఫర్మేషనే లేకపోతే కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది? ఇన్ఫర్మేషన్ ఒక సెకండ్లో, మ్యాక్సిమం 3-4 secondsలో వచ్చేయాలి అక్కడ. నెక్స్ట్ ఈజర్ అని మ్యాట్రిమోనియల్ ప్రాబ్లం. ఎవరికైతే కుజుడికి శుక్రుడి మధ్య కేతు వస్తుందో వాళ్ళకి డైవర్స్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉంది. వాళ్ళు జాగ్రత్తగా దెబ్బలాడకుండా ఉండాలి. కుజుడు అంటే మగుడు, వీనస్ అంటే పెళ్ళ, మధ్యలో కేతు అంటే వెడ్జి, సపరేషన్. ఈజర్ ఎనీ ప్రాబ్లం ఇన్ ది జాబ్. శని కేతులు కలిసి మార్స్ వీక్షణ ఉన్నట్లయితే బాస్తో తగదా వస్తుంది. ఈజర్ ఎనీ బ్లేమ్స్ ఇన్ లైఫ్. ఎవరికి చంద్రుడు కుజుడు కలిసి ఉంటారో నిష్కారణంగా బ్లేమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అన్లెస్ గురువు యొక్క దృష్టి ఉంటే, రిట్రోగ్రేడ్ అయినా గురువు అంటే పాసిఫైయర్, యూ విల్ కీప్ అప్ ద ఇమేజ్. ఇది డివైన్ ప్రావిడెన్స్ ఇన్ ద 11th hour. ఈజ్ ఎ నేటివ్ ఫిలాంథ్రపిక్ పర్సన్. దాతృత్వ గుణం ఉందా? చంద్రుడికి గురుడు కలిస్తే దాతృత్వ గుణం ఉంటుంది. వాళ్ళు మ్యాజిక్ చూడకపోయినట్లయితే. హస్బెండ్ ఎంజాయ్స్ రాయల్ ప్రెస్టేజా. ఇందాక మనం చెప్పుకున్నాం సన్నన్న మాసం అంటే మొగుడు గర్విస్తని చెప్పుకున్నాం. కాదు, ఆడవాళ్ళకి చదువుకున్న మాస్ అంటే మొగుడు కదా. సన్ అంటే రాయల్ ప్యాటర్న్, బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ క్వార్టర్స్, గవర్నమెంట్ కార్లు ఇవన్నీ వస్తాయి. మీకు గురుడు చూస్తే అద్భుతంగా వస్తాయి. అదే వాడు 9th లాట్ 10th లాట్ కలిసినట్లయితే ఇప్పుడు బ్రహ్మాండమైన యోగం బట్టి హైర్ క్లియర్లో వెళ్ళిపోతారు సార్ చెప్పినట్టుగా. సో నేటివ్ టేకప్ ది ఫాదర్స్ ప్రొఫెషనా. ఎవరికైతే సన్ను శాటర్లో కలిసి ఉంటారో వాళ్ళు ఫాదర్ ప్రొఫెషన్ తీసుకుంటారు. రోజు స్క్రిమిషన్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఉన్నా కూడా తండ్రి లాయర్ అయితే వాడు పుస్తకాలు వేస్తే వీడు, తండ్రి డాక్టర్ అయితే వాడు క్లినిక్ వీడు తీసుకోవడము. అలాగే ఆర్టిసాన్స్ కుటుంబం ఉంటుంది, పెంబర్తి ఇలాంటి వాడు. దే లెర్న్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆర్టిసాన్స్. అండ్ లాస్ట్లీ ఫ్రెండ్స్, ఇది నేటివ్ బహువిద్యా యోగము. ఎప్పుడైనా కూడా రాహు మ్యాగ్నిఫైస్. రాహు కేతులు అంటే రాహు ఈజ్ మ్యాగ్నిఫైయర్, కేతు ఈజ్ డిమినిషర్. అన్ని కుడిచి వదిలించుకునేవాడు కేతుడు, అన్ని తగ్గించి పెద్ద చేసేవాడు రాహు. గురుడు యొక్క ఫ్రెండ్ రాహు అనమాట, పెద్ద చేస్తాడు. శని ఫ్రెండ్ కేతు. శనిగతులు కలిసి అవుతుంది, వదిలే ఉద్యోగం రిలాక్స్ అవుతాడు, లేజీ ఫీల్ అవుతాడు. ఉద్దేశం ఇప్పుడు యాక్టివిటీ ఉంటుంది అనమాట. అలా రాహు అంటే వాడు మీరు పూర్వజంలో చేసిన పుణ్యాన్ని సూచించేవాడు రాహు. రాహు యొక్క మాట 9th లో ఉన్నాడు. అంటే 9th స్థానము పూర్వపుణ్య స్థానం అయింది కాబట్టి, రాహు పూర్వపుణ్య స్థానం కాబట్టి వాడు డిస్పోజ్ ఎంత కాబట్టి ఏదో కష్టపడ్డారో ఉద్యోగం తీసుకోన్నాడు. కేతువు పూర్వజన్మ పాపాన్ని చూస్తారు. ఎవరి జాతకమైన కేతువు ఎక్కడ ఉన్నాడో ఆ శవంతో అంటే వైఫ్తో ప్రాబ్లం, వైఫ్ అంటే చిల్డ్రన్తో ప్రాబ్లం, పిల్లలు పుట్టడం, లేటుగా పుట్టడం, లేదా వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం రావడం ఉంటాయి. కేతు ఎక్కడుంటే బేస్ వాల్యూ తీసుకోండి. చెప్పింది స్టేజ్ ఏ తీసుకోండి, తర్వాత విమర్శలు స్టేజ్ 2లో చేద్దాం. ఎస్ అంటే కదా, తర్వాత నోనే స్టెప్.
కాబట్టి కేతు అంటే రాహు ఈజ్ గివర్, జూపిటర్ ఈజ్ సస్టైనర్, సాటర్న్ ఈజ్ రిస్ట్రైనర్, కేతు ఈజ్ రావర్. ఈ రాప్స్ ఆపడుతుంది. గత జన్మ పాపం చేసేవాడు కేతువు, ఇహ జన్మ పుణ్యం చేసేవాడు కేతువు. గత జన్మ పుణ్యం చేసింది రాహు, ఇహ జన్మలో మన పాపాలు ఇచ్చేది రాహు. సో జస్ట్ రివర్స్ అవుతాయి, రిట్రోగ్రేడ్ కాబట్టి. కాబట్టి మీరు కేతువుని మెటాఫిజికల్గా వాడుకోండి, రాహువుని నెగిటివ్గా వాడుకోకండి, మన లైఫ్ ముందరికి వెళ్ళిపోతుంది. సో మీకు ఏమైపోయి 10 పాయింట్లు 10 సెకండ్లో చెప్పామా? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక్క సెకండ్లో 10 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి. ఒకే సెకండ్లో 10 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ 10 questions be answered in 1 second. ఇది మీ చేత చెప్పిస్తాను, నేను చెప్పను, మీరే ఆన్సర్ చెప్తారు. ఓకే. వీళ్ళ ఫాదర్ ఎంజాయ్స్ రెప్యుటేషన్. వీళ్ళ తండ్రి గౌరవ మర్యాద ఉన్న తండ్రి. వీళ్ళ అబ్బాయి అసలు జీవితంలో పైకి వస్తాడా? ఈ నేటివ్ ఏదైనా ఫిలాసఫీ నాలెడ్జీ, మెటాఫిజికల్ నాలెడ్జీ, సాంఖ్య ఫిలాసఫీ, యోగా అలాంటివన్నా తెలుసా? జీవితంలో వీడికి ఎప్పుడైనా ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? వెళ్ళి మదర్ ఫేస్ ఫైర్ యాక్సిడెంట్ మిస్ప్లేస్ ఇది. ఓకే, ఇది రాంగ్. అది 3 మార్క్స్ వస్తే ఫైర్ యాక్సిడెంట్ మీకు తెలుసు కదా. 3 మార్క్స్ వస్తే ఫైర్ యాక్సిడెంట్ వస్తుంది. అది 3 జూపిటర్ పడాలి. అంటే మదర్ విల్ గెట్ ఏ గురు, ఇది ఓన్ సన్ యాజ్ ఎ గురు. నెక్స్ట్ ఈజీ నేటివ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ది లాస్ట్ బర్త్. క్రితజన్మలో కూడా వీడు ఈ కుటుంబంలోని వాడే ముత్తాతగా ఉండి మళ్ళీ మనవడిగా మునిమనుడిగా పుట్టేశాడా? వీళ్ళకి మేల్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారా? ఈజీ నేటివ్ నోబుల్ సోల్, కెన్ యూ టు బి అవేర్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క రహస్యం వీడికి తెలుసా? ఇన్ని క్వశ్చన్ వేశారు. వీటికి ఆన్సర్ అయ్యండి. జూపిటర్కి సన్కి ఏ రకమైన సంబంధం ఉన్నా ఈ 10 క్వశ్చన్లకి ఎస్ అని చెప్పడమే. ఈ జాతకంలో గురుడికి రవికి ఏదైనా సంబంధం కనబడుతుందా? సంశబ్ద దృష్ట్యా కంజాయండి ఏంటి చెప్పండి. గురుడు సన్ చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారు లేదా చెప్పండి. సో 1 సెకండ్లో మీరు ఆన్సర్ చెప్పారు అంతే. గురుడు రవి చూసుకుంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు నాడు జ్యోతిషంలో ఆర్జువ గారి పుస్తకాలు ఉన్నాయి, కేరళ గారి మహానుభావుడు ఉన్నాడు. ఇది వన్ ఆఫ్ ది ఏపీ ఎక్స్పర్ట్ ఇన్ నాట్. లేదు ఒకసారి నిలవండి సార్. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ నాడీ ఆస్ట్రాలజర్, గ్రేట్ ప్రామిస్ట్. నేను చాలా 100 మంది చూశాను, బట్ నేను నా నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. థ్యాంక్ ది వాణి గారు బికాస్ హీ మేడ్ ఇన్ ద ఐకాస్ ఫ్యాకల్టీ. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇది మనం తెలుసుకున్న తర్వాత ఏం లేదమ్మా, నాడి అంటే లేదు. 1/9 ఏ గ్రహాలు ఉన్నాయి, 7 గ్రహం ఉంది, 2 గ్రహం ఉంది, అదే కాంబినేషన్. పెట్టేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అంతా. 159 ప్రైమరీ ఈజ్ 1 యూనిట్, 7 ఈజ్ ఆల్వేజ్ ఆపోజిట్ యూనిట్ ఆఫ్ ఆస్పెక్ట్. ఎక్కడ అడిగేస్తాం? రెండోసారి 2వ ఇంట్లో. సో 2 సారి మీ జాతకాలను తెలుసుకోండి. మీ జాతకాలు 3వ స్టెప్లు మీకు ఏ జాబులు చేస్తారు, ఎవరు శని ఎక్కడ ఉంటుందో దాని 2వ భావంలో ఉద్యోగం ఇచ్చేస్తారు. ఫస్ట్ 3 స్టెప్లు కలుపుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు శని ఎక్కడ ఉన్నాడు? వృశ్చికంలో ఉన్నాడు. ఒక అడిగేసి ఎక్కడికి వెళ్ళాడు? ధనుసులోకి వెళ్ళాడు. అంటే 30 ఏళ్ళు వృశ్చికం చదివాను, 30 ఏళ్ళు ఉద్యోగం చేశాను, ధనుసు అంటే ఫారెస్ట్ ఆఫీసర్. ఎందుకు శని ఏం చెప్పాడు? దోస్ హూ ఆనర్ మీ బై దేర్ హార్ట్ వర్క్ హియర్ ఐ యామ్, ఐ బ్లెస్డ్ దెమ్ ఇన్ ది హౌస్ టు ఫ్రేమ్ మీ అన్నాడు. నేను ఏ ఇంట్లో ఉంటానో ఆ ఇంట్లో మీరు కృషి చేసి నన్ను గౌరవించినట్లయితే నా నుంచి 2వ ఇంట్లో మీకు మేలు చేస్తాను అన్నాడు. నేను నానా కష్టాలు పడి చదివానండి. ఎందుకంటే సాటర్న్ నాకు చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, అమెరికన్ న్యాచురల్ హిస్టరీ, ఫ్యాక్ట్ అండ్ సర్వీస్, జియోగ్రాఫికల్ సిరీస్, టు గ్రో ది అల్టిమేట్. సో అప్పుడు ఈ శని నుంచి 2వ. సో మీ జాతకంలో కూడా శని యొక్క 2వ ఇల్లు ఉద్యోగము, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? శని నుంచి 10వ అధిపతి మీద, శని నుంచి 10వ అధిపతి మీద గురుగోచారంలో ప్రమోషన్ వస్తుంది. మరి గురుడు ఏంటి? గత జన్మ ఏంటి? గురుడు వెనక రాశి గత జన్మ, గురుడున్న రాశి గత జన్మ. మీ నక్షత్రంలో ఏమవుతారు, ఎక్కడ పడతారు, అన్ని గ్రహాలు అక్కడ పెట్టి గురుడు మొదలు దోసి నక్షత్రం తెలిసిపోతుంది. ఇలా అనేకమైన విషయాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి చెప్పేసారు కదా 1 సెకండ్లో. సో దాంట్లో ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ ఇన్ 1 మినిట్, కన్ఫర్మేషన్ 10 మినిట్స్ అని చెప్పాను. ఇది దొరుకుతుందని చెప్పాను కదా, కన్ఫర్మ్ చేయాలి కదా. కన్ఫర్మేషన్ 10 మినిట్స్, అన్ని మినిట్స్లో మీరు చేయొచ్చు. అంత సాఫ్ట్వేర్ వచ్చే లైవ్గా పెట్టేసుకుంటే 100 ప్రిన్సిపల్స్ పెట్టుకోవద్దు, చాలా చిన్న ప్రిన్సిపల్స్ పెట్టుకోండి.
ఎలాంటి ప్రిన్సిపల్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే, అంటే నేనే ఫైనల్ కాదు, నాకు అనిపించి చెప్తున్నాను, నేను చాలా వందల మెథడ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పరాశరలో మీరు యోగం పట్టిందా లేదా అని చూడండి. పరాశరలో యోగాలు మనకు తెలుసు, ఫంక్షనల్ బెనిఫిట్స్, ఫంక్షనల్ మ్యానిఫిక్స్, అలాగే స్టాండర్డ్ యోగాలు చెప్పారు, గతికేశ్వర యోగం అని చెప్పి, అధియోగం అని చెప్పేసి, ధర్మకర్మాధిపత్య యోగం అని చెప్పి. ఇవి కాకుండా ఉండదాన్ని మ్యానిఫిక్స్ పాడు చేస్తున్నారా? పాపకర్తారి పట్టిందా, పాప దృష్టి ఉందా, పాప విక్ష ఉందా, పాప నివృత్తి ఉందా చూసుకున్నట్లయితే, కేతు సంజీతం ఉందా, కాలసర్పం ఉందా, నెగిటివ్ ఎనర్జీస్, సన్ మాసు శాటం రాహు మీద కలిస్తే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కదా, శత్రువులతో కలిస్తే. ఎందుకని పంచపాండవులు ఎవరెవరు? పంచపాండవులు ఎంతమంది? 5. సన్ను, మూను, మార్స్, జూపిటర్, కేతు. పాండవులు 5 ఎందుకున్నారు? ద్రౌపది ఎంతమంది మొగుళ్ళు? 5 ఎందుకున్నారు? పంచభూతాలన్నీ పంచ వృషిక దేహ మనశ్చతుష్క పరస్పరం. 5 ఫింగర్స్, 5 జ్ఞానేంద్రియాస్, 5 కర్మేంద్రియాస్. పంచభూత సకామశక్త సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం. పంచ కొట్టుకుంటారా? యుద్ధం గొప్పదా స్టోరీ కృష్ణుడిది. పంచపాండవులు అంటే ఎవరమ్మా? ఈ 5 గ్రహాలే. కౌరవులు అంటే మిగిలిన వాడు శుక్రుడు, బుధుడు, శని, రాహు, కౌరవులు 4. నిరంతరం మనలోనే ఉంది. ద్రౌపది అంటే ఎవరు? 5 మొగుళ్ళు లేరు. ద్రౌపది అంటే నీ మనస్సు. నీ మనస్సు నిరంతరం పంచపాండవులతో రమిస్తోంది కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలతో వీళ్ళు పంచపాండవులు. ఇద్దరికి పవర్ ఒకటే. నెగిటివ్ వాడు ఎవడలేడు. ఇహలోకం యొక్క సంతోషం ఇచ్చేవాడు శుక్రుడు, శని, బుధుడు. పరలోకంలో తీసుకెళ్ళేటువంటి వాడు ధర్మం వాడు మిగిలిన 5 గ్రహాలు. కాబట్టి మన భారతదేశంలో ఆధ్యాత్మిక క్యాపిటల్ కాబట్టి వరుణుడికి ఆ రకాలు వచ్చి అనంతం దేవదాన యుద్ధము. మరి ఇద్దరు ఎవరు గెలుస్తారంటే, ధర్మం ఎవరి పక్కన ఉందో వాళ్ళు గెలుస్తారు. ధర్మం అంటే ఏంటి? ప్రజలలో దేవుని చూడని వాడు దేవుని ఎక్కడా చూడలేడు. ప్రజాసేవలో పూజలు కాల్సిన వాడు ఏ పూజ చేసినా పదం ఉండదు. ఎన్ని లక్షల పుస్తకాలు చదివినా 2 గుణాలు లేకపోతే మన లైఫ్ వేస్ట్. ఈ 2 గుణాలు ఉంటే మనం ఏ బుక్ చదవకపోయినా లైఫ్ ఎక్సలెంట్. ఏమిటది? విశ్వప్రేమ, విశ్వసేవ, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, దట్ ఈస్ ది మెథడ్. సో మీరు ఏం చేస్తారంటే, పరాశర తర్వాత 6 యోగాలు చూడండి. 6 యోగాలు టకటగా వచ్చేస్తాయి. 6, 7 మ్యారేజ్ తర్వాత తర్వాత కేపీ యోగాలు తీసుకోండి. ఏమీ లేదు. 6 ఇండిపెండెంట్ గ్రహాలు అంటే పోయినట్టేనా? అద్భుతంగా కోటి సంపాదించిన వాళ్ళు 6 ఇండిపెండెంట్ గ్రహాలు. ఏమి లేదు. యాక్షన్ కూడా వాళ్ళకి 6 ఇండిపెండెంట్ గ్రహాలు ఉంటాయి. ఎక్కువ గ్రహాలు కూడా. ఒక గ్రహం ఉంటే వాడు నక్షత్రనాథుడు. పని గుర్తు పెట్టుకోండి. 1, 2, 3, 6, 11 ఇవి మనీళ్ళు. మిగిలిన 6 ఆపోజిట్ అనమాట. మీరు ఎన్ని వేల ప్రశ్నలు ఎవరు గెలుస్తారు? క్రికెట్ టీం ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ ఎవరు గెలుస్తారంటే 11th కస్పల్లాది కానీ, లగ్న కస్పల్లాది కానీ, వాడు నక్షత్రనాథుడు. ఏ కస్పల్లాది కానీ, గ్రహం కానీ, భావాధిపతి కానీ ఏ నక్షత్రంలో పడతాడో ఆ నక్షత్రాలు 1, 2, 3, 6, 11 విజయం. అంతే. ఇన్స్టెంట్ ప్రిడిక్షన్ కేపీ. సో కేపీ కూడా 10 పాయింట్స్ ఎక్కువ లేవు. మ్యాక్సిమం 10 ఉన్నాయి. షార్ట్ ప్రిడిక్షన్ వస్తే ఒక 15 వస్తాయి. సో నాకు ఇవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి మీరు ఫ్యూచర్లో కనుక ఎవరైనా నాకు కుదిరితే మేబీ ఆఫ్టర్ 3-4 months or 5-6 months బికాజ్ ఐమ్ గోయింగ్ టు అమెరికా ఇన్ మార్చ్, మోస్ట్ లైక్ కమ్ ఆఫ్టర్ జూన్ ఉంటే మీరు నా లాస్ట్లో నా ఈమెయిల్ ఐడి ఉంది. ఐఎమ్ నాట్ క్రాసింగ్ ది డీసెన్సీ ఆఫ్ దట్ త్రూ బాడీ మేడం వల్ల వెళ్తాం. నా ఈమెయిల్లో మీరు హైదరాబాద్ మీ పేరు ఎక్కడ ఉంటారో మీరు కేపీ నేర్చుకోవాలంటే నేను ఇవన్నీ కూడా షార్ట్ టెక్నిక్స్ మీకు ఒక 2 daysలో చెప్పడానికి ట్రై చేస్తాను. సాటర్డే, సండే ఉంటే ఇలాంటి సెమినార్ పెట్టుకుంటే వాట్ ఎవర్ లిటిల్ ఐ డోంట్ మైండ్ పాసింగ్ ఇట్ అవుట్. ఎందుకంటే సెకండ్లో ప్రిడిక్షన్స్ వస్తాయి. ఎలా మా ఊరు వెళ్ళాను, ఎలా అంకుల్కి బాగుండలేదు వద్దుతారా అన్నాడు. సెకండ్లో వచ్చిందని పోతాడు. సెకండ్లో ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కదా, రైతు బజారంటే గతంగా కదా. ఎప్పుడు కూడా రాహు ప్లానెట్ ఆఫ్ డెత్. సన్ అండ్ రాహు ఫాదర్స్ డెత్, మూన్ అండ్ రాహు మదర్స్ డెత్, వీనస్ అండ్ రాహు వైఫ్స్ డెత్, జూపిటర్ అండ్ రాహు సల్ఫర్ డెత్, ఆడవాళ్ళ డెత్లో మార్స్ అండ్ రాహు హస్బెండ్స్ డెత్. రాహు ఎవరితో ఉంటే డెత్ ఇస్తాడు కదా. మా పాలేరు నెత్తి మీద బూడిద గుమ్మడికాయ పెట్టుకొస్తున్నాడు. బూడిద అంటే రాహు తెలుసు కదా. సన్ రాహు అంటే బూడిద గుమ్మడికాయ. శని అంటే లాంగోటి సేవకుడు. వాడు అడిగింది ఆయుష్ ప్రశ్న. మా పాలేరు నెత్తి మీద పెట్టుకుని మా ఊళ్ళో బూడిద గుమ్మడికాయ తెస్తున్నాడు. ఏం చూసింది అక్కడ? సన్ రాహు. వీడు అడిగిన ప్రశ్న అంటే మా ఫాదర్ బతుకుతాడా? అక్కడ ఏమొచ్చింది?
సో ఎవరో వస్తారు నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందని అడుగుతాడు మీరు వేసిన ప్రశ్నకి. ఆ రోజు మీ మిసెస్ సూర్యగుమ్మడికాయ కూర చేయడమో, టీవీలో సూర్యగుమ్మడికాయ కనపడమో, లేదు వెళ్ళమో చూస్తే సూర్యగుమ్మ అంటే సన్ అండ్ జూపిటర్. ఇప్పుడు ఇందాక 10 పాయింట్ సన్ అండ్ జూపిటర్ వస్తే ఆ ప్రజెంట్గా అది ఆన్సర్. నేను ఒకసారి నిమ్స్కి వెళ్ళాను. మా కజిన్ అడిగాడు, ఫాదర్ బాగుంటుందిరా ఎప్పుడు పోతారని. శుక్రవారం పోతారని చెప్పారు. ఐ టెల్ డే నాట్ డేట్, శుక్రవారం పోతారని చెప్పారు. అక్కడ సోమవారం అయినా శుక్రవారం. ఎలా చెప్పాము? మన అంత జీనియస్లో కాదు, ఉన్న వాటిలో లింకులు పెట్టుకోవడమే. చిన్న చిన్న లింకులు పెట్టుకుంటే అయిపోతుంది. ఎలా చెప్పాను? నేను మా అంకులు చూడడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ నర్సు వచ్చి వెళ్ళిపోయిన డాక్టర్ రౌండ్కి వస్తానంటే బయటకు వచ్చేస్తాం. ఒక సెకండ్ అమ్మ బయటకు వచ్చేస్తాం. ఈ లోపల వేరే డాక్టర్ నిమ్స్లో ఆవిడంది ఎవరో కూర్చోబెట్టారు అని కొన్ని ఎడిషనల్ తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోండి సార్ నచ్చుంటారని చెప్తే మీరు ఎవరమ్మంటే నేను డాక్టర్ అంది. మీ హస్బెండ్ కూడా యాక్సిడెంట్లో చేస్తున్నాం, లేదని అక్కడ డైవర్స్ అయింది. ఈ పాయింట్ నాకు అప్లై చేస్తాం. లేడీ డాక్టర్ అంటే శుక్రుడు, డైవర్స్ అంటే రాహు, సన్ అంటే హాస్పిటల్ డాక్టర్. సో లేడీ ఈజ్ వీనస్, సన్ ఈజ్ డాక్టర్, రాహు ఈజ్ డైవర్స్. వాడు అడిగిన ప్రశ్న ఏంటి? ఫాదర్ ఎప్పుడు పోతాడు? దాంట్లో సన్ రాహు పోతే ఏమి గ్రహం? శుక్రుడు, శుక్రవారం అడిపోతాడు. యూనివర్స్ చాలా లాఫ్టీగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు చెప్పుకొని ఇదేదో చెప్పారని చెప్పేసి